జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భూలోని వెంకటేశ్వర స్వామి జాతర ఇక్కడ ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది కార్తీక మాసంలో ఇక్కడ జాతర అనేది జరుగుతుంటుంది. దీని యొక్క విశిష్టత మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వెలిశాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు, ఇక్కడ ఇంతగానో భక్తులు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపెడతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గ్రామంలో ఉన్నటువంటి కొండల్లో వెలిసినటువంటి భూలోని వెంకటేశ్వర స్వామికి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ఇక్కడ చరిత్రకారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. పేరు కంప సాయి ప్రణయ్. నేను నా చిన్నప్పటి నుంచి వెళ్ళి భూలోని వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి, చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ చాలా మంది వస్తారు ఈ జాతరకి.
పుట్టల్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని కూర్మాచలం బుగులయ్య అనే వ్యక్తి ఇక్కడ స్వామివారు ఉన్నట్లుగా గుర్తించారు. అందుకే ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా విశ్వసించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్మడం అనేది జరుగుతుంది. ఈ చుట్టుపక్కల మండలాలు అంటే రేగొండ, ఈ స్థానికమైనటువంటి రేగొండ మండలం, శాంపేట మండలం, పరకాల, చిట్యాల, మొగులపల్లి, భూపాలపల్లి, ఒక 2-3 జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వారి యొక్క మొక్కులను అనేది సమర్పించుకోవడం జరుగుతుంది. ఆలయాన్ని 1990లో దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని ఇక్కడ జాతర అనేది అంగరంగ వైభవంగా చేయడం అనేది జరుగుతుంది.